ఈరోజు మనము మునగాకు, పొన్నగంటి కూర, కరివేపాకులతో 3 కలిపి పొడి తయారు చేసుకుందామండి. ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు: మునగాకు, శనగపప్పు, మినప్పప్పు, నువ్వులు, జీలకర్ర, మునగాకు, కరివేపాకు, మిరియాలు, ధనియాలు, ఎల్లిగడ్డలు, కొంచెం చింతపండు, మిరపకాయలు, ఎండుమిరపకాయలు, మెంతులు. వీటన్నిటిని విడివిడిగా మనము ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అంటే కొంచెం వేయించాలంతే. వీటిని ఆకుకూరలను ముందుగానే కడిగి ఒక గంట సేపు కన్నా ముందు కడిగి కొంచెం ఇట్లా ఆరబెట్టుకోవాలి. ఇట్లా పొడి పొడి అవుతామండి వీటిని. ఇప్పుడు వీటిని మనం వేయించుకోవచ్చు. పెన్నం పెట్టి పెన్నం పైన వేయించుకోవాలి. లైట్గా వేయించాలి, ఎక్కువ మాడగొట్టద్దు. కొంచెం ఇట్లా పచ్చిదనం పోవడానికి గ్రైండ్ చేయాలంతే. మనం మునగాకు మెయిన్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మునగాకు కొంచెం ఎక్కువ తీసుకున్నాము. పొన్నగంటి కూర కొంచెము ఒగరు ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ తీసుకుంటాము. కరివేపాకు ఎక్కువ తీసుకుంటామండి. స్టవ్ వేడిగా అయింది. ఫస్ట్ మొదట మనం శనగపప్పు వేయించుకుందాము. కొంచెం లైట్గా గోరెచ్చగా వేయించుకున్నాం శనగపప్పు. శనగపప్పు తర్వాత మినపప్పు, మెంతులు, జీలకర్ర, మిరియాలు అన్నీ కలిపి వేయించుకున్నాం. కొంచెం గోరెచ్చగానే వేయించుకోవాలండి. ఎక్కువ మాడదు. ఎక్కువ మాడితే మళ్ళీ పొడి టేస్ట్ అంతా పోతుంది. కొంచెం లైట్గా కొంచెం రంగు మారాలంటే, ఎక్కువ లేదు. మునగాకు ఎంతో మంచిదండి. కళ్ళకు చాలా మంచిది. మునగాకు కానీ, కరివేపాకు కానీ, పొన్నగంటి కూర కానీ చాలా మంచిది. కొంచెం స్టవ్ పెట్టుకోండి. నువ్వులు ఇప్పుడు వేస్తే మాడిపోతుంది. లాస్ట్కు ఇవంతా కొంచెం వేగినాక అవి వేయాలి. ధనియాలు వేద్దాం. ధనియాలు కూడా వేయించాలి. ఇవి ధనియాలు ఎక్కువ మాడదు. ధనియాలు మాడితే వాసన వస్తుంది. అన్నీ కొంచెం లైట్గా. ఇప్పుడు నువ్వులు వేద్దాం. నువ్వులు తొందరగా వేగుతుంది, అందుకని లాస్ట్కి వేయాలి. తొందరగా మాడిపోతుంది. కలుపుతూ ఉండాలి. చిటపట అని ఇది కొంచెం స్టవ్ పెట్టుకుంటాము. అన్నీ వేగినవి ఇవి తీసేద్దాము. ఇప్పుడు దీనిలో కొంచెం ఉట్టుమిరపకాయ కొంచెం ఆయిల్, కొంచెం 2-3 డ్రాప్స్. ఎల్లిపాయలు పొట్టుతోనే వేయాలండి. పొట్టుతోనే పొట్టు తీయాల్సిన అవసరం లేదు. పొట్టుతోనే వేయాలి. ఎల్లిపాయలు వేయకుండా. ఇప్పుడు చింతపండు వేయాలి. కొంచెం మనం దానిలో వేసుకోవాలనుకున్న చింతపండు కొంచెం లైట్గా ఇట్లా వేడి చేయాలంటే. దీనిలో విత్తనాలు ఏం లేకుండా చూసుకోవాలి. మళ్ళీ విత్తనాలు ఇట్లా ఉంటే, విత్తనాలు పొట్టు ఉంటే గ్రైండర్లో పడి మిక్సీ ఖరాబ్ అయిపోతుంది. టేస్ట్ కూడా ఖరాబ్ అయిపోతుంది. టేస్ట్ చేంజ్ అవుతుంది. కొంచెం ఇట్లా కొంచెం వేడి చేయాలంటే వేగిపోయింది. తీసేద్దాం. ఇప్పుడు దీనిలో మునగాకు వేసుకుందాం. మునగాకు వేసుకుంటాం.
అక్కడక్కడక్కడ కొంచెం తడి ఉంది, అది ఆరిపోవాలి. ఇది మాడనిది తొందరగా మాడిపోతాయి. ఇది కూడా నువ్వులు మాడినట్టు ఇది కూడా తొందరగా మాడిపోతుంది. మాడకుండా చూసుకోవాలి. ఇది కూడా అన్నీ అలాగలాగే వేయించాలి. పొన్నగంటి కూర, కరివేపాకు, మునగాకు అన్నీ దేనికి దానికి అలాగలాగలాగలా వేయించాలి. ఒక దగ్గర వేసి ఏంటంటే ఒకటి తొందరగా కాక ఒకటి తొందరగా ఇది కావాలి. అందుకని దీంట్లో మునగాకు పువ్వు కూడా వేసుకోవచ్చండి. పూత అవుతుంది కదా తెల్లగా, ఆ పూత కూడా వేసుకోవచ్చు. పూత మునగాకు పూత రాత్రిపూట పాలల్లో వేసుకొని మసిలించుకొని తాగాలంట, చాలా బలం అంటారు. ఫ్రై అయిపోయింది, ఇది తీసేద్దాం. ఇప్పుడు దీంట్లో పొన్నగంటి కూర వేసుకుందాం. పొన్నగంటి కూర కొంచెం నీరు ఉంది. ఇది కూడా వేగిపోయింది. ఇప్పుడు ఇది మునగాకు తీసేసి కరివేపాకు వేయించుకుందాం. ఇవన్నీ ఫ్రెష్గా ఉన్నాయండి, అన్నీ ఇంట్లో అయినవే. పొన్నగంటి కూర కానీ, మునగాకు కానీ, కరివేపాకు కానీ అన్నీ ఇంట్లో అయినవి. వెండి మిరపకాయలు కూడా ఇంట్లో అయినవి. కరివేపాకు తొందరగా వేగింది. కరివేపాకు కూడా వేగింది. ఇంకా వేయించడం అయిపోయింది. స్టవ్ బంద్ చేసి ఇప్పుడు దీనిలో కలిపేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కలిపి గ్రైండ్ చేయాలి. ఇప్పుడు దీంట్లో కొంచెము ఉప్పు వేయాలి. ఇంత ఉప్పు సరిపోతుంది, ఉప్పు వేయాలి. ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసేసాను. గ్రైండర్ అయిపోయింది. ఇంకా దీనికన్నా ఇంకా మెత్తగా చేసుకోవచ్చు, కాకపోతే నేను ఇంతనే చేసిన. పూర్తి మెత్తగా అయితే పొడి 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 ఉంటుంది అన్నట్టుగా కొంచెం ఇట్లా ఆకాకే ఉండని అన్నాను, ఇట్లా గ్రైండ్ చేసి పెట్టిన. దీన్ని మనం ఇటువంటి సీసాలలో భద్రం వేసుకోవచ్చు, లేదంటే స్టీల్ డబ్బాలైనా వేసుకోవచ్చు. మనం చేతులు భద్రంగా ఉంటాయి, జాగ్రత్తగా ఉంచుకుంటాము అనుకుంటే మనము ఈ సీసాలలో ఉంచుకోవడం బెటర్. సీసాలలో వేసుకుంటే నీకు ఎప్పటికీ ఖరాబ్ కాదు, పొడి మంచిగా ఉంటుంది. మనం డబ్బాలలో వేస్తే కొంచెం వాసన పడుతుంది. 1 month కాగానే కొంచెం ముక్క వాసన పడుతుంది. ఎందుకంటే కొంచెం వేడివేడిగా ఉంటుంది, మనం మూత అట్లా పెట్టి పెడతాం కదా. అందుకని ఈరోజు ఇప్పుడు ఒక 1/2 hour ఓపెన్ చేసి పెట్టాలి. ఇది మనం వేడిదే గ్రైండ్ చేసినాం కదా, అంటే కొంచెం చల్లగా అయినాక గ్రైండ్ చేసి పెట్టినాము, అది కొంచెం వాసన పడుతుంది, స్మెల్ వస్తుంది కొంచెం. అందుకని ఇలా 1/2 hour తెరిచిపెట్టి తర్వాత ఈ డబ్బాలలో ఏదైనా సీసాలలో డబ్బాలలో కానీ మూసి పెట్టుకొని తినొచ్చు. అన్నం వేడివేడిగా ఉన్నప్పుడు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మునగాకు పొన్నగంటి కూర ప్లస్ కరివేపాకు పొడి, నెయ్యి వేసుకొని పెరుగు ఇలా ముద్ద కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.